ఓటుకు నోటు కేసు ఎక్కడ చర్యలు ఏమి చేపట్టారో సమాధానం చెప్పాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. కాకినాడ జిల్లా పిఠాపురం ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు వ్యవహారం అందరికీ తెలిసిన విషయం. పట్టపగలు పట్టభద్రులను పోలింగ్ బూత్ సమీపంలోనే ఓటుకు నోటు పంచడం పశువుల సంతలో పశువులను కొన్నట్టుగానే ఉందని, దీని మీద ఓటుకు నోటు పంచిన వారి మీద తక్షణమే చర్యలు చేపట్టాలని గురువారం ఇందిరానగర్ సెంటర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సాక రామకృష్ణ పాల్గొని మీడియాతో మాట్లాడారు. అధికారులతో ప్రచారాలు చేయించి నాయకులతో పట్టభద్రుల ఓటుకు నోటు పంచడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ ఓటుకు నోటు కేసుల విషయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఏం సమాధానం చెబుతారో చెప్పాలని, ఎన్నికల కమిషన్ ఏ చర్యలు చేపట్టిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దొడ్డిదేవ, కారణం రమేష్, గుమ్మళ్ల సురేష్, బల్లా నరేష్ తదితరులు పాల్గొన్నారు. శనివారం సంతలో పశువులను ఎలాగైతే కొన్నారో అదే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావుల్ని, విద్యావంతుల్ని కొనడం జరిగింది. అది టీవీల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇవాళ చూసాం. ఇది ప్రజాస్వామ్యంలో విరుద్ధం. చదువుకున్న వాళ్ళని, విద్యావంతుల్ని మేధావులుగా తయారు చేయాలి గాని ఇలా ఓటుకి నోటు ఇచ్చి ప్రలోభాలం చేయడం అన్నది రాజ్యాంగ విరుద్ధం. ఇది ఎవరైతే ఆ రోజు డబ్బులు ఎవరైతే పంచారో వాళ్ళ మీద అధినేతలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఏ సమాధానం చెప్తారో తెలియాలి. 14వ తారీఖున పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం, దీని మీద ఏ చర్యలు చేపడతారో మేము ప్రజా సంఘాలుగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే స్వచ్ఛమైన పాలన, స్వేచ్ఛ, స్వతంత్రాలు కలిగిన పాలన మేము కోరుకుంటున్నాం. పిఠాపురంలో అవినీతి లేని పాలన అందిస్తానని ఇలాగా ఓట్లకి నోటు ఇచ్చి ప్రలోభాలకు గురి చేసి ఇవాళ విద్యావంతులు కొనడం అనేది ఎంత దౌర్భాగ్యమో మీరు ఆలోచించాలి. దీని మీద మేము ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తాం. ఎన్నికల కమిషనర్ పట్టించుకోకపోతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం. ఎందుకంటే వాళ్ళ ప్రత్యక్షంగా అది కొనుగోలు చేస్తున్న ఎన్నికల అధికారులు గాని, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ గాని ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదు. వాళ్ళు చట్టవిరుద్ధంగా చేశారు కాబట్టి చట్టపరమైన న్యాయస్థానంగా ఆలోచించి వారి మీద చర్యలు చేపట్టకపోతే పిఠాపురంలో ప్రజా సంఘాలతో ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. అభివృద్ధి మీద దృష్టి పెట్టి మేధావులను తయారు చేయండి. ఇక్కడ పిఠాపురం అవినీతి లేని పాలన అందించాలని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ప్రజా సంఘాలుగా కోరుతా ఉన్నాం.